షూట్ ఏమో కానీ పెళ్లి కొడుకు పెళ్లి పిల్లనేమో ఇంట్లో ఉంటారు, మా కెమెరామ్యాన్ వాళ్ళనేమో డబ్బున రమ్మంటారు. అవునన్నా అరే నువ్వు కొత్తగా అసిస్టెంట్లోకి వచ్చినా నీకు అన్ని పనులు వచ్చాయారా? వస్తా నన్ను చెప్పారు చేస్తా. అవును నువ్వు ఈ రోజే అసిస్టెంట్ ఎందుకు జాయిన్ అయినావు? అంటే నాకు పైసలు అవసరం ఉన్నాయి అందుకే జాయిన్ అయినా. అవునా, సరే సరే. అరే టైం ఏమో అవుతుంది, ఇంకా వస్తలేరు. హలో సార్, ఇక్కడ మేము లొకేషన్లో ఉన్నాం, మీరు జల్దీ రారి. హలో, దగ్గరికి వచ్చిరంట, మనం పోయి కెమెరా సెట్ చేసుకున్నాం పా. అవును నీ పేరేం పేరు? తేజ. అవును మీది ఏ ఊరు? పిత్తులు. మస్తుందిలే, జబ్బలు వస్తుంది మీ ఊరికి. ఆహాహా, ముంబై పాజ. అన్న వాళ్ళు వస్తారు, వాళ్ళేనా? వాళ్ళే 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 నడు పాప. పెళ్లిపిల్ల పెళ్లి కొడుకులు ఇద్దరు అక్కడే ఆడండి. ఫస్ట్ నేను ఒక్కోని పిలుస్తా, దగ్గరికి రాడి. పెళ్లి కొడుకు నువ్వు ఫస్ట్ రా. పెళ్లి కొడుకుని రమ్మంటే పెళ్లి కొడుకు తమ్ముడు వచ్చాడు. నేనే పెళ్లి కొడుకుని, వయసు నాది ఇట్లనే ఉంటది. ఈ వయసులో కూడా నా పెళ్లి చేసుకుంటాడా? నీ వయసు ఎంత? నాది ఫస్ట్ పెళ్ళి ఎప్పుడైంది, సెకండ్ పెళ్ళి. నీది రెండో పెళ్ళా? ఫస్ట్ పిల్లది జీవితం నాశనం చేస్తావా? గవ్వా నేను నీకెందుకు, మేము పైసలు ఇస్తున్నా, విలువ ఇచ్చుకో. తీసా తీయనా పాపం పిల్ల. అమ్మా పెళ్లి కూతురు నువ్వు బయటికి రా. పెళ్లి పిల్లని దిగమంటే గిడి దిగుతాడు. మొగలు పెళ్లి చేసుకుంటారు. నేను పెళ్లి కూతురు అన్నని. మరి పెళ్లి కూతురేది? పెళ్లి కూతురు ఆడు ఉంది. మరి రమ్మని మరి. చెల్లమ్మ బయటకెళ్ళు. మీరు చూసుకునే చాలు కానీ లేవురి. ఏమైనా వేస్ట్ కూడా మధ్యలో డిస్టర్బ్ చేస్తున్నా. మరి కెమెరామ్యాన్ బేబీ. అవునా బేబీ? ఓ నువ్వేనా? మా ఫోటోలు మంచిగా చేయాలి ఈరోజు. నువ్వు గింత మందంగా ఉంటే మందంగానే వస్తాయి ఫోటోలు, అందంగా వస్తాయి. ఏమో అంటున్నావు? ఏం లేదమ్మా. అరే అసిస్టెంట్ ఇక్కడ రా. సార్ మనం ఫస్ట్ ఆ లొకేషన్కి వెయ్యి వీడియోలు తీసుకుందాం, తర్వాత ఫోటోలు తీసుకుందాం. అన్న నేను మర్చిపోయినా. ఇట్లా ఉంటుందిరా, మడతలు రాగానే మర్చిపోయినవరా నువ్వు. ఏ వాళ్ళు అయినా నీకు బాగా అవుతుంది. సరే ఫస్ట్ వీడియోలు తీసుకుందాం పరి. మీరు రెడీనా? అట్లనే రండి. ఒక నిమిషం ఆగు. నీకు అంబర్ అలవాటుందా? అవును. ఇద్దరం పెళ్ళైనాక మానేసావా? మానేసా. గట్టెట్లుంటది? నువ్వేమో నా గుండెలు ఉంటా, అంబేరేమో దౌడకుంటది. మనం జీవితాంతం కలిసి ఉండాలి. సరే మీరు చెప్పేటి మేము వినేకి మాకు మానం ఉండాలి. నీకు అంబార్ అవసరం లేకుండా నాకు ఫీలింగ్స్ రావు. ఏందో ఏమో. ఏం రా ఒక్కరి దగ్గర చూస్తున్నావు, నువ్వు గిట్ట అంబార్ వేసుకుంటావా? అబ్బో రెడీ సార్. చేయలో చేసుకొని నడుచుకుంటారండి.
ఏమైందమ్మా ఏమైంది? నేను ఇప్పటి వరకు ఈ అబ్బాయిని ముట్టుకుదిగా నాకు సిగ్గు అవుతుంది. ఏం కాదు ముట్టుకోండి మేడం, కాబాయనే బాగా. సరే షర్ట్ ఇప్పుడే ఉంచారా? మంచి షర్ట్ మిస్ అయింది. అదే నేనేం చేయాలా, అది వచ్చింది ఉంచినప్పుడు. దండం రా నాయన, నడురా త్వరగా. మీరు అక్కడే ఉండండి, అబ్బాయి వచ్చి మీకు ముద్దు పెడతాడు, సరేనా? ముద్దా చీ. గట్ల కింద వాళ్ళు పడుతున్నారు సార్. సిగ్గుపడుతున్నా. మీకు ఆల్రెడీ ఫస్ట్ పెళ్ళి అయింది కదా, గందగానం సిగ్గు ఎందుకు పడుతున్నారు? అవును, ముద్దు పెట్టాలా నీ ఇష్టం. ముద్దు పెడితే కక్కుడేమదే. అవురా అసిస్టెంట్, ముద్దు పెడితే కక్కుడు ఏమదరా? నాకేం తెలియదు. నేను అక్కేది నువ్వు ముద్దిచ్చినది కాదు. ఏమి నేను అట్లా నా అంబర్ తట్టుకోక కక్కిన. సార్ మీరు ఇక్కడే ఉండండి. మేడం మీరు అక్కడ వెళ్ళండి, అక్కడ వెళ్ళి సార్ దగ్గరికి వచ్చి కూర్చోండి, ఓకే? నేను అట్లా ఏం చెయ్యా. ఎందుకు వేయరు? ఆ ఫస్ట్ పెళ్ళ మేమట వస్తే ఫస్ట్ సార్ ఇట్లనే చేసిర్రు, మళ్ళీ అట్లా చేస్తుడా? మన కొత్త కొత్తగానా? ఒకటి ఉంది కానీ అది మీకు సెట్ కదా సార్. ఎందుకు సెట్ కాదయ్యా చెప్పు. మీరు నడుచుకుంటూ పోగా మేడం వచ్చి మీ మీద ఎక్కుతుంది, మంచిగా నవ్వుతూ ముంగడికి రావాలి. కానీ మేడం వెయిట్ మీరు ఆపుతారా సార్? గట్టి అంబార్ అయినా అనుకో, ఈమె వెయిట్ కాకుండా వేరేటోళ్ళు వెయిట్ కూడా ఆపుతా. బేబీ రిస్క్ ఎందుకు వద్దు, నా లైఫ్ లో రిస్క్ లేదు రస్క్ లేదు, ఎందుకు నన్ను వాళ్ళు ఆపకండి. ఈసారి ఆలోచించండి, చేద్దామా? చేద్దాం బేబీ. వద్దనగా చేశారు సార్, నడుము బొక్క మొత్తం ఇరిగిపోయింది. ఇప్పుడు షూటింగ్ క్యాన్సిల్ చేసేది సార్. ఇక దెబ్బ ఆగితే ఏమిటి, షూట్ తీసుకొని వెళ్దాం. ఇది సార్ మీ నుంచి నాకు కావాల్సింది, ఇది ఇది ఇది. డ్రెస్సులు చేంజ్ చేసుకోపోండి, నడవండి, ఫస్ట్ వెళ్ళండి. వీడియోలు మంచిగా వచ్చినాయి కదా సార్? అవ్వు మంచిగా వచ్చినాయి, వెరీ గుడ్. అవును, మీ భార్య సార్? బేబీ 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 ఏమోడుతావు దాను వాళ్ళ అన్న దగ్గర కోపా పోదాం. బాబా మీ చెల్లెలేది? ఏమరా ఇప్పుడు మా అసిస్టెంట్ కాడికి ఇటం లేడు. రే ఇప్పుడే అసిస్టెంట్ గాడు మీ చెల్లెలు బండి ఏడు కోతుర్రా. లేపుకోవా నా బేబీ? సరే బేబీ. వీళ్ళిద్దరిని ఏడు తెలిసినావు? నాకేం తెలియదు.